ఇప్పుడు ఈరోజు సినిమా వాళ్ళని కానీ ఎవరిని పడితే పొలిటికల్ లీడర్స్ని అందరినీ సోషల్ మీడియా హద్దులు దాటి వ్యవహరిస్తుందని మాత్రం చెప్పొచ్చండి. ఎందుకంటే సినిమా వాళ్ళని మన దేవర అవ్వచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఇప్పుడు ట్రోలింగ్స్ చేయండి. మీ ట్రోలింగ్స్ తప్పు చేస్తే ట్రోలింగ్ చేయ, కానీ హద్దు మీరుతున్నారు. ఈ ట్రోలింగ్స్ వల్ల కొంతమంది ప్రాణాలు పోతున్నాయి, కొంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారు, అసభ్యకరంగా చేస్తున్నారు. దీన్ని మన ట్రోలింగ్స్ని హరికట్టకపోతే మాత్రం రేపు మొత్తం టోటల్ చాలా చాలా ఇప్పుడు కష్టం అవుతుంది. నెగిటివ్ ట్రాక్ ఎవడో సన్నాసులమ్మా, వాడు ఎవడో వాడి అడ్రస్ ఉండదు, పేరు లేదు, ఊరు లేదు, వాడి నాలెడ్జ్ ఎంత, ఒక ట్రైలర్ చూసి జడ్జ్ చేసే నాలెడ్జ్ ఎంత, వాడి సినిమా నాలెడ్జ్ ఏమీ లేని సన్నాసులు ఊనే. ఇప్పుడు ఏమవుతుందని మన ఇండస్ట్రీలో ఒక వింత జరుగుతుందో, ఒక వింత పరిణామాలు జరుగుతున్నాయి. మీరు ఒకటి గమనించాలి. ఒక జూనియర్ ఎన్టీఆర్ తారక్ సినిమా అయినా, తారక్ గురించి అయినా, అల్లు అర్జున్ గురించి అయినా, వీళ్ళిద్దరి మీద దొరికితే మీద పడిపోతున్నారు, దొరికితే ట్రోలింగ్ చేస్తారు. వెనకాల ఎవరున్నారు అనేది మనకు చెప్పక్కర్లేదు, గోస్ వితౌట్ సేయింగ్. ఎందుకు జరుగుతుంది? వీళ్ళిద్దరూ ఒంటరిగా పెరుగుతున్నారు. ఈ అల్లు అర్జున్ మెగా వేగబాండ్ లో చేరకుండా, మెగా గ్రూప్ లో కాకుండా అల్లు అని సపరేట్ గా తను రైజ్ అవుతున్నాడు, హైయెస్ట్ లెవెల్కి వెళ్తున్నాడు. మెగా షాడో కాదు, చిరంజీవి గారి షాడో కాకుండా, చిరంజీవి గారి కూటమిలో కాకుండా తనంతట తనుగా ఎదుగుతున్నాడు. అది భరించలేకపోతుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తారక్ కూడా ఎవరి ఇది కాకుండా తనంతట తానుగా ఒక ఎన్టీఆర్ మనవడుగా ఎదుగుతున్నాడు. ఈ వాళ్ళు ఎదగటాన్ని ఆ రెండు భరించలేకపోతున్నారు. ఆ మెగా కూటమిని భరించలేకపోతున్నారు. మనకు సంబంధం లేకుండా ఎదుగుతున్నాడు. మన బట్టి ఎదగాలి, కానీ మన సంబంధం లేకుండా మనతోటి సమానంగా మనకి పోటీగా ఎదుగుతున్నాడు. అది భరించలేకపోతుంది మెగా ఫ్యామిలీ. అల్లు అర్జున్ ఆ మెగా ఫ్యామిలీ అని రావడానికి అల్లు అరవింద్ ఎంత కారకుడో మర్చిపోతున్నారు. అల్లు అరవింద్ అనేవాడు లేకపోతే మెగా స్టార్ లేడు. మామూలు స్టార్ చిరంజీవి ఉండేవాడు, మామూలు సక్సెస్ఫుల్ హీరో అయ్యి ఉండేవాడు. ఒక మెగాస్టార్ అనే మేడని ఎక్కడానికి అరవింద్ ఎంత కృషి చేశాడు, అరవింద్ మేధస్సు ఎంత ఉపయోగపడింది, ఎంత వెన్నెముకలాగా ఎలా నిలబడి అలా ఒక్కొక్క మెట్టు చిరంజీవి ఎక్కడానికి దోహదపడ్డాడు, అది మాలాంటి వాళ్ళకి తెలుసు మొదట చూసే కనుక. సో అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్, అల్లు అర్జున్ మూడో తరం. అల్లు అనేది ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ లో వస్తున్నాయి. సో ఇతను అల్లు అర్జున్ స్టాండ్ నేను అల్లు, నాది ఒక బ్రాండ్ ఉంది, మాదొక హిస్టరీ ఉంది కనుక నేనుగానే ఉంటాను అని ఈ వేగబాండ్లో, ఈ బ్యాండ్ వ్యాగన్ లో, మెగాస్టార్ బ్యాండ్ వ్యాగన్ లో అతను చేరతాడు. అది వాళ్ళకి కండగిపోతుంది. అలాగే ఎన్టీఆర్ తనుగా ఉన్నాడు. ఈ ఇంకోటితో వీళ్ళు ఎదగటము, వీళ్ళతో నిజంగా. ఇంకోటి సార్, మీరు అన్నారు కాబట్టి బాలకృష్ణ గారికి అండ్ ఎన్టీఆర్ గారికి, కళ్యాణరామ్ గారికి ఏమన్నా గొడవలు ఉన్నాయి? గొడవలు లేవు. మన 50 years సెలబ్రేషన్ కి ఎందుకు రాలే? లేడు కర్ణాటకలో ఉన్నారు. మీరు చూసారు సార్ దేవర మూవీ చూసారా? నేను ట్రైలర్ చూసాను. ట్రైలర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా ఉంది. ఇప్పుడు ఒకటి తెలుసుకోవాల్సిందంటే ఆ యాక్షన్ ప్యాక్డ్ ఫస్ట్, నెక్స్ట్ ట్రైలర్ వచ్చేటప్పుడు సెంటిమెంటల్ ఎమోషన్స్ వస్తుంది. ఒక స్కీమ్ లో చేస్తున్నారు, ఒకేసారి మొత్తం అది ఇది అన్ని పెట్టేసేసి ఒక ట్రైలర్ చేయడం కాకుండా ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ ఫస్ట్ రిలీజ్, నెక్స్ట్ ఎమోషనల్ ప్యాక్డ్ ఫస్ట్ సెంటిమెంటల్. అది వస్తాయి స్టెప్ బై స్టెప్. అది తెలుసుకోవాలి. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, వాళ్ళకు తెలుసుకోవాలి. కొరటాల శివ 5 సూపర్ హిట్ ఇచ్చాడు వరుసగా. ఇచ్చినాక ఒక్క సినిమా ఫ్లాప్ అయింది. ఆ ఒక్క సినిమా ఫ్లాప్ అయితే అది ఎవరి తప్పనే ఫ్లాప్ అయింది. ఆటోమేటిక్ గా మన ఇండస్ట్రీలో సక్సెస్ అయితే హీరోకి, ఫెయిల్ అయితే డైరెక్టర్ మీద తోసేస్తారు కదా, అట్లా అతని మీద తోయబడింది. అతను కసి మీద ఉన్నాడు. 600 అయినా, వానలో విడుదలైనా, వరదలో రిలీజ్ అయినా 100 రోజుల సినిమా ఖచ్చితంగా చేయాలి, సూపర్ హిట్ సినిమా చేయాలని కసితోటి పనిచేస్తున్నాడు. అలాగే తారక్ కూడా ఏదో రాజమౌళి సినిమా చేసిన తర్వాత ఎవరు కూడా నెక్స్ట్ హిట్ లేదు, ప్రభాస్ కథ జరిగింది ఆడకి అని చెప్తా ఉన్నాడు అని చెప్తారు. ఒక సెంటిమెంట్, ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలని అతను కష్టపడుతున్నాడు. ఆ బ్రేక్ చేయాలి, అదేమి లేదు, అది ఉన్న వచ్చి పిచ్చి సెంటిమెంట్, అది మంచి సినిమా అయితే, మంచి ప్రోడక్ట్ అయితే అదేమి ఉండదు అని బ్రేక్ చేయాలి. సో ఇద్దరు చెమటోడ్చి పనిచేస్తున్నారు, క్రమశిక్షణతో పనిచేస్తున్నారు, పట్టుదలతోటి పనిచేస్తున్నారు, ఒక కసితోటి పనిచేస్తున్నారు. కమ్ వాట్ మే వీ షుడ్ గివ్ ఏ హిట్ అని మాట్లాడు.